కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. జన్మభూమి గ్రామదర్శి బిల్లులు వెంటనే చెల్లించాలి. జన్మభూమి గ్రామదర్శి బిల్లులు వెంటనే చెల్లించాలి. కళాకారులు ఉపాధి వెంటనే చెల్లించాలి. జై జానపదం, జై జానపదం. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున 2018-2019 సంవత్సరంలో జన్మభూమి గ్రామదర్శిని కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ కొన్ని జిల్లాలకు ఈ జన్మభూమి బిల్లులు వేయటం లేదు. ఆ విషయం గురించి మాట్లాడడం కోసం ఈ రోజున మన సాంస్కృతిక శాఖకి మరి అనంతపురం జిల్లా అలాగే చిత్తూరు జిల్లా కళాకారులు రావడం జరిగింది. ఇంకా రాని జిల్లా కళాకారులు కూడా తొందరలోనే ఈ కార్యక్రమానికి వస్తారని తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఆకలితో ఉన్న కళాకారులు, పనులు లేవు, అలాగే రావాల్సిన డబ్బులు కూడా, పాత బకాయిలు కూడా రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సాంస్కృతిక శాఖల్లో అధికారులు స్పందించి వెంటనే జన్మభూమి బిల్లులు ఏ జిల్లాకైతే రాలేదో ఆ జిల్లాలకల్లా చెల్లించాలని మేము తెలియజేసుకుంటాం. చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్గా ఉమ్మడి మరి ప్రవీణ్ అని నేను ఈ యొక్క జన్మభూమి గ్రామదర్శిని సంబంధించినటువంటి బిల్లుల కోసం ఎంతకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం మా జిల్లా తరఫున. కాబట్టి మా జిల్లా సభ్యులు కూడా కొంతమంది రావడం జరిగింది. ఇది ఎంతకైనా కూడా మరి సామరస్యంగా ఈ యొక్క కార్యక్రమాలు, ఈ బిల్లులు సాధించుకోవడానికి మనమంతా కూడా కళాకారుల ముందుకు రావాలి, కృషి చేయాలని, దీనికోసం మన బిల్లులు మనం తెచ్చుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మన జన్మభూమి గ్రామదర్శిని బిల్లుల కోసం విజయవాడకు మరి 2 జిల్లాల నుంచి కళాకారులు రావడం జరిగింది. ఇలా 2 జిల్లాలతో పాటు కాదు, మనకు రావాల్సిన బకాయిలు సాధించడం కోసం అన్ని జిల్లాలు కూడా కలిసి రావాలి. ఎందుకంటే మనం ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. మనము ఎవరే యమునా తీరుగా ఉంటే మనం మన కళాకారులను కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక దయచేసి ప్రతి ఒక్క జిల్లా కళాకారుడు మరి వచ్చేసి ఈ ఉద్యమంలో తర్వాత రోజుల్లో కూడా మరి భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా అయితే కళాకారులకి గుర్తింపు లేకుండా, ఏమాత్రం ఇది లేకుండా కళాకారులు చాలా ఇబ్బందులుగా ఉన్నాము. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేదానికి కొంచెం సంతోషపడుతున్నాం. పాత బకాయిలు వస్తాయన్న ఆలోచన ప్రస్తుతం ఇప్పుడున్న ప్రభుత్వం మమ్మల్ని కళాకారులు గుర్తించే, మమ్మల్ని కళాకారులు ఆదుకుంటారని చెప్పేసి ఆశతో మేము ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా కళాకారులకు అవకాశం కల్పించాలి. అటువంటి ప్రతి ఒక్క కళాకారులు, బకాయిలు రావాల్సిన ప్రతి ఒక్క కళాకారుడు స్పందించాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరూ రండి.